కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీల మధ్య జరిగే ఎన్నికలు కావని, ఇవి మహాత్మా గాంధీకి నాథురాం గాడ్సేకు జరుగుతున్న ఎన్నికలని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని, రిజర్వేషన్లను ఉద్యోగాలు వద్దు అనుకుంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కార్ విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను మన డాక్టర్ బండిత్ సింగ్ మెడిసిన్స్ వాడాను. నాకు షుగర్ ఉంది, షుగర్ బీపీ ఉంది. ఆర్ఎస్ఎస్ పుట్టిందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్ని తీసివేయాలనే ఉద్దేశంతో పుట్టిన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల చరిత్రలో అప్పుడు ఎల్కే అద్వానీ ఉన్నప్పుడు, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ఒకసారి ప్రయత్నం జరిగినాయి. కానీ ఇప్పుడు చాలా సీరియస్గా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకో కాంగ్రెస్కు జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు నాథురాం గాడ్సేకి గాంధీజీ మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కావు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, మార్చేయాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ వద్దు, ఉద్యోగాలు వద్దు, పబ్లిక్ సెక్టార్ వద్దు, అభివృద్ధి వద్దు అంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. అయితే సక్కిన పాములక కింద పడ్డది. మా అన్న పగటి కలర్లు అంటాడు. అందరికీ రాత్రి కలర్లు వస్తే ఇంకా పగటి కలర్లు వస్తున్నాయి ఈ మధ్యన. ఎందుకంటే రాత్రిలో టానిక్ తాగుతారు, కళ వచ్చి దిగితే మర్చిపోతారు, పొద్దుగాల మళ్ళీ యాద్ చేసుకుంటారు. మరోసారి ముఖ్యమంత్రి అవుతాడు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అబద్ధాల ప్రధానమంత్రి అంటే గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కడి. ప్రతిదీ అబద్ధమే. ఇప్పుడు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి హిందూ ముస్లిం అని వేరు చేసి మళ్ళా అధికారంలో రావడానికి ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర. 5 సంవత్సరాల ముందు రాజ్యాంగాన్ని మారుతాన్ని చెప్పిన అమిత్ షా కానివ్వండి, ప్రధానమంత్రి ఇప్పుడున్న ప్రధానమంత్రి 5 సంవత్సరాల ముందే చెప్పింది. హైదరాబాద్లో రెచ్చగొట్టే ప్రసంగాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ కుట్ర చేస్తున్నారు. 4-5 నెలలు వచ్చే కాంగ్రెస్ పార్టీని కొట్లాట పెట్టి, హిందూ ముస్లిం గొడవలు పెట్టి, కర్ఫ్యూ వాతావరణం